పైన ఏమి తెలియనట్టున్నా కూడా చాలా కీలకంగా పనిచేసినట్టు ఒకటి అనిపిస్తోంది. కీలకంగా అబ్జర్వేషన్ కూడా పెట్టుకున్నట్టు అనిపిస్తుంది. ఏంటి, ఎందుకు అంత ఫోకస్ పెట్టారు? తెలుగుదేశం పార్టీ స్టాండ్ న్యూట్రల్గా ఉంది అనేది ఒక స్టాండ్. కొంతమంది నాయకులు లాస్ట్ మినిట్ లో బీజేపీకి మద్దతు లాస్ట్ మినిట్ లో వచ్చింది. కొంతమంది అలా చెప్పుకున్నారు, కానీ అఫీషియల్ గా అయితే ఏ అనౌన్స్మెంట్ లేదు. మా కమిటీ, స్టేట్ కమిటీ కావచ్చు, జనరల్ బాడీ కావచ్చు, ఏ అఫీషియల్గా స్టేట్మెంట్ రాలేదు. మోర్ ఓవర్ ఏంటంటే మేము అక్కడ స్నేహబంధంలో ఉన్నాం కాబట్టి బీజేపీ గెలవాలని కోరుకుంటున్నాం. బట్ సేమ్ పోలింగ్ కావచ్చు, ప్రజల సరళి చూస్తుంటే కాంగ్రెస్ గెలుస్తుందనేది ఉన్న సమాచారం. కాకపోతే బీజేపీకి మన విఠల్ గారు చెప్పినట్టుగా వారు డబ్బులు పంచడంలోనో పోల్ మేనేజ్మెంట్లోనో వీక్ అయ్యాని అన్నారు. సేమ్ టైము ప్రచారంలో కూడాను వాళ్ళు వీక్గా ఉన్నారు బీజేపీ వాళ్ళు. ఎందుకంటున్నానంటే ఆ మాట, అక్కడ మేము కూటమిలో ఉన్నప్పుడు ఇక్కడ కనీసం తెలుగుదేశం వాళ్ళు మాకు మద్దతు ఇస్తారనో, మేము మద్దతు అడుగుతామనో, లేదు వారి నాయకుల ద్వారా మేము చెప్తామనో ఒక ప్రెస్ నోట్ కూడా వాళ్ళు ఇవ్వాల. మేము ఒంటరిగానే పోటీ చేస్తాం, మాకు ఎవరి మద్దతు అవసరం లేదని కూడా కొన్ని స్టేట్మెంట్స్ మేము చూడడం జరిగింది. అది లీడర్లుగా కొంత అటు ఇటు సర్ది చెప్పుకోవచ్చేమో కానీ కామన్ కరడు గట్టిన తెలుగుదేశం కార్యకర్త జీర్ణించుకోలేడు. సో వారు అడగనప్పుడు మనం ఎందుకు చేయాలి అనే ఒక కాన్సెప్ట్ కూడా వెళ్ళడం జరిగింది. సో అందువలన బీజేపీ కొంచెం వెనకబడింది అనుకుంటున్నాను. మోర్ ఓవర్ ఏంటంటే జూబ్లీ హిల్స్ అనేది టీడీపీ సీట్. గోపీనాథ్ గారు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ముగ్గురు మా వాళ్లే. మా కేడర్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. అటువంటిది బీజేపీ వాళ్ళు నిజంగా ఛాలెంజ్ గా గెలవాలి అని అనుకుంటే, ఇది టీడీపీ సీటు, టీడీపీ స్ట్రాంగ్ ఉంది, ఇక్కడ వాళ్ళ మద్దతు అడగాలి అని వాళ్ళు కించిత్ ఆలోచించకపోవడము, మరి వాళ్ళ మనోభావాలు ఏంటో మాకు తెలియదు. సో మా క్యాడర్ అంతా న్యూట్రల్ గా ఉన్నారు. వాళ్ళు ఎవరికి చేస్తారు? మిమ్మల్ని, మీ క్యాడర్ ని బీజేపీ వాళ్ళు కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానీ, బీఆర్ఎస్ వాళ్ళు కానీ ఎవరు అడగలేదా మాకు సపోర్ట్ చేయండి? ఎవరు అడగలేదు. బీజేపీ వాళ్ళు కూడా అడగలేదు. బీజేపీ వాళ్ళు కూడా అడగలేదు. ఓకే, మా రాష్ట్ర నాయకత్వాన్ని కానీ, అంటే మా పెద్దలు, మా అధినాయకులు వారిని కలిసి వచ్చారు తప్పితే మేము మద్దతు అడిగాము. చంద్రబాబు నాయుడు కలిసి వచ్చారంటే ఊరికే భోజనానికి వెళ్తారా ఏంటి? కలిసి రావడం వేరు, మేము మద్దతు అడిగాము. కలుస్తారు కదా మద్దతు. మేము చంద్రబాబు నాయుడు గారు మద్దతు అడిగాము, వీళ్ళు మాకు ప్రెస్ నోట్ ప్రెస్ లో రాలేదు. ఏ ప్రెస్ నోట్ లో కూడాను, ఏ ప్రెస్ మీడియా దాంట్లో కూడాను చంద్రబాబు నాయుడు గారిని కలిసి వచ్చామని ఫోటోలు వచ్చాయి. కానీ బీజేపీ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ కి మేము చంద్రబాబు నాయుడు గారిని మద్దతు అడిగామని వారు చెప్పలేదు. వీళ్ళు చెప్పలేదు, పార్టీ వైపు నుంచి కూడా మీకు ఎవరికి దిశానిర్దేశం జరగల. అంటే మా నాయకులు ఏమన్నారంటే, మనం ఆంధ్రప్రదేశ్ లో కూటమిలో ఉన్నాం కాబట్టి వారు అడిగితే మద్దతు ఇవ్వండి అని ఒక ఇండికేషన్ వచ్చింది వారు అడిగితే. బట్ వీళ్ళు అడగలేదు, మద్దతు అడగలేదు. పైగా మాకు అవసరం లేదు, మేము ఒంటరిగానే పోటీ చేస్తాము, ఎవరి మద్దతు అవసరం లేదని కూడాను భయపడ్డారేమో. టీడీపీ మద్దతు అంటే ఇక్కడ ఏమైనా నెగిటివ్ ఇది వస్తే నెగిటివ్ ఎందుకు వస్తుందండి? అసలు ఎందుకు వస్తుంది అంటే బాగుంది, వాళ్ళు అనుకున్నారేమో, నాకేం తెలుసు వాళ్ళు ఎందుకు అనుకున్నారు. ఆ రోజులు పోయినాయి. నెగిటివ్ ఎంత ప్రచారం చేయాలో నెగిటివ్ చేశారు. ఈ రోజు పల్లెలో తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం జెండా పట్టుకొని ఉన్నారు. తెలుగుదేశం పునర్వైభవం కోసం ప్రతి కార్యకర్త ఎదురు చూస్తున్నారు. సరే, ఓకే. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మొన్న జరిగిన ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభిమానులు ఎక్కువగా ఎవరికి మద్దతు ఇచ్చారు? పోనీ అదనే చెప్పగలరా? అంటే నేను కూకట్పల్లి వాస్తవ్యండి, అక్కడ నాకు ఓట్లేదు జూబ్లీ హిల్స్ లో. లేకపోయినా రాష్ట్ర స్థాయి నాయకుడు మిత్రులు ఏం చెప్పారంటే, అంటే మీడియా ముఖంగా చెప్పొచ్చలేదా కానీ బీజేపీ వాళ్ళు మనల్ని అడగలేదు, పైగా వాళ్ళు మేము ఒంటరిగా పోటీ చేస్తాము అనే స్టేట్మెంట్స్ ఇచ్చారు, అడగని వాళ్ళకి మనం చేయడం ఎందుకు అని ఒక కామెంట్ అయితే వచ్చింది. ఆత్మ ప్రబోధానుసారం కానీ నేను విన్నది ఏంటంటే, నిజమా కాదో మీరు చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభిమానులు, ఆయన అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు అందరూ గచ్చిబౌలి స్టేడియం దగ్గర అక్కడ ప్రదర్శనలు చేశారు కదా. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారులు కొంతమంది మీద కేసులు పెట్టారు, పర్మిషన్స్ ఇవ్వలేదు, పైగా మీకు ఏమైనా కావాలంటే అక్కడ పోయి చేసుకోండి, ఇక్కడ ఏంటి అని కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి. ఆ కోపంతో కొంతమంది ఎంప్లాయీస్ లేకపోతే అభిమానులు ఓపెన్ గా తిరిగి ప్రచారం చేశారు బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా అనేది ఒక చర్చ జరిగింది. మరి వాళ్ళు బీజేపీకి అనుకూలంగా చేశారా, కాంగ్రెస్ కి అనుకూలంగా చేశారా తెలియదు, కానీ బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా చేశారా అనేది మాత్రం అది 100% జరిగిందా? బీఆర్ఎస్ అనేది సచ్చిన పాముతో సమానం. ఫస్ట్ థింగ్, దానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఊపిరి పోయకూడదు అనేది ఒక స్టాండర్డ్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు చేసిన అవమానాలు కావచ్చు, వాళ్ళు చేసిన అరాచకాలు కావచ్చు, ఒక నియంతృత్వం కావచ్చు,
ముఖ్యంగా నేను కేపీహెచ్బి పోలీస్ స్టేషన్లో శాంతియుతంగా నిరసన చేస్తుంటే రోడ్డుకి సైడ్ ఏ ట్రాఫిక్ ఇబ్బంది లేనప్పుడు 4 గంటలు తీసుకెళ్ళని పోలీస్ స్టేషన్లో నుంచోబెట్టారు. మరి చాలా మంది కేసులు చాలా మంది దొరికినాయి, ఇవన్నీ చూసాం. వాళ్ళు అంత అరాచకంగా ప్రజాస్వామ్యం మాకు అసలు ధర్నా చౌక్ అది ప్రతి కార్యకర్త మనసును తాకింది. ఆ ప్రకటనలు కావచ్చు, దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా టీఆర్ఎస్ ఎట్టి పరిస్థితిలో బీఆర్ఎస్ వెయ్యలేదు అని నేను చెప్పగలను. మౌలిక ప్రశ్న, మేము ఎక్కువ గెలిచింది హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతం, టీడీపీకి హైదరాబాద్ అంటే నేనేమంటున్నా అంత పెద్దగా చూడాలి. నేను అదే అంటున్నాను సోదరు, ఏమంటున్నాను, ఎలక్షన్స్ ఇమీడియట్ గా జరిగిన ఎలక్షన్స్ లో హైదరాబాద్ ప్రాంతంలో మరి వీళ్ళే ఎక్కువ గెలిచారు. కాకపోతే ఒకటి, కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ గణనీయంగా పెరిగింది. అప్పుడు గెలవడం మీరు గెలిచి ఉండొచ్చు, కానీ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ట్రెండ్ ఇక్కడ కనపడింది. రైట్. మహేష్ గారు, ఇక్కడ నెక్స్ట్ స్పెల్లోకి వెళ్తే మనం డిబేట్ లో